ఎపిసోడ్ 353 రోలెక్స్ వాచ్. నీలగిరి అడవులకి తరుణ్తో పాటు వచ్చిన రోహిత్ గుహలో అడుగుపెట్టగానే అతడు కలలో చూసినట్టుగా వాతావరణం మారిపోయింది. బయట వినిపిస్తున్న జంతువుల అరుపులు విని రోహిత్ వైపు చంద్ర, తరుణ్లు షాకింగ్గా చూశారు. ఏంటి రోహిత్, నువ్వు చెప్పినట్టే జరుగుతోంది. ఇప్పుడు నీలగిరి అడవులు తగలబడిపోతాయా అని చంద్ర అనుమానంగా అడిగాడు. అవకాశం ఉంది చంద్ర, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే మన ప్రాణాలు కూడా పోవచ్చు అని భయపడుతూ అన్నాడు తరుణ్. ఇప్పటి వరకు యాటిట్యూడ్గా కనిపించినతడి కళ్లల్లో ఇప్పుడు భయం కనిపిస్తోంది. రోహిత్ మనసులో ఇంకేదో ఆలోచన తిరుగుతోంది. అతడు అక్కడి నుండి వెళ్లాలనుకోవడం లేదు. తనకి కలలో కనిపించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఏమాలోచిస్తున్నావు రోహిత్, త్వరగా పదా అని అతడి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్తున్నాడు తరుణ్. వాళ్లున్న ఆ గుహ గోడలు కూడా కూలిపోతున్నట్టు కదిలిపోతున్నాయి. ముగ్గురూ ప్రాణభయంతో ఆ గుహలో నుండి బయటికొచ్చి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళిప్పుడు నీలగిరి అడవుల్లో లేరు, త్రిగర్తల రాజ్యంలో ఉన్నారు. అక్కడికెలా వచ్చారో వాళ్లకర్థం కావడం లేదు. ఇదంతా ఏంటి రోహిత్, నీలగిరి అడవుల్లో ఉన్న మనం ఇక్కడికెలా వచ్చాం అని అనుమానంగా అడిగాడు చంద్ర. అతడి ప్రశ్నకి రోహిత్ దగ్గర సమాధానం లేదు. నాక్కూడా అదే అర్థం కావడం లేదు చంద్ర. నీలగిరి అడవుల్లో ఏదో జరుగుతోంది. అదేంటో త్వరగా తెలుసుకోవాలి, లేదంటే మళ్లీ మనం ప్రాబ్లమ్స్లో పడిపోతాం అని కంగారు పడుతూ అన్నాడు రోహిత్. తమ గది బయట ఎవరివో మాటలు వినిపించడంతో బయటికొచ్చి రోహిత్, తరుణ్, చంద్రలను చూసి షాక్ అయ్యారు అమూల్య, తారలు. మీరు ముగ్గురు ఇక్కడున్నారేంటి? నీలగిరి అడవుల్లోకి వెళ్తానని చెప్పారు కదా అని అనుమానంగా అడుగుతూ వాళ్ల దగ్గరకొచ్చింది అమూల్య. వాళ్ల మాటలు వినిపించడంతో పక్క గదిలో ఉన్న విక్కీ కూడా బయటికొచ్చాడు. చంద్ర వాళ్లకి జరిగింది మొత్తం చెప్పేసరికి వాళ్లు ముగ్గురూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ గుహలో నుండి ఈ రాజ్యానికి ఏదైనా రహస్య మార్గం ఉందేమో రోహిత్, అందుకే మీరిక్కడికొచ్చి కొత్త ట్విస్ట్లతో మళ్ళీ కలుద్దాం. కథ నుండి ఈ రాజ్యానికి ఏదైనా రహస్య మార్గం ఉందేమో రోహిత్, అందుకే మీరిక్కడికొచ్చుంటారు అని ఊహిస్తూ చెప్పింది తార. లేదు తారా, అక్కడింకేదో జరుగుతుందనిపిస్తోంది. అక్కడ మనం కాకుండా ఇంకెవరో ఉన్నారనిపిస్తోంది అంటున్న రోహిత్లో ఏదో కంగారు కనిపిస్తోంది. ఒకసారి ఈ విషయం గురించి మీనాక్షిని అడిగితే మంచిదనిపిస్తోంది రోహిత్. ఆ అడవుల గురించి మనకన్నా ఎక్కువగా తనకే తెలుసు కదా అని సలహా ఇచ్చింది అమూల్య. మిగిలిన వాళ్లక్కూడా అమూల్య సలహా నచ్చడంతో మీనాక్షిని కలవడానికి రోహిత్ ఒప్పుకున్నాడు. అందరూ కలిసి రాజమందిరానికి వెళుతున్నారు. వాళ్లు రాజమందిరానికి దగ్గరవుతున్న కొద్దీ లోపల నుండి ఎవరివో మాటలు చాలా గంభీరంగా వినిపిస్తున్నాయి. ఈ వాయిస్ నేనెక్కడో విన్నాను అంటూ లోపలికి పరుగులాంటి నడకతో వెళ్లాడు తరుణ్. అతడి వెనకాలొచ్చిన మిగిలిన వాళ్లు జలసంధుడితో గొడవపడుతున్న సంపంగిని చూసి షాక్ అయ్యారు. మహారాజా, మేం దుష్టశక్తుల్ని ఆరాధిస్తున్నామని రాజ్యం నుండి మమ్మల్ని వెలివేశారు. కాని అది నిజం కాదు. పుష్పక్ మా స్థలాన్ని ఆక్రమించుకోవడానికే ఇదంతా చేశాడు. ఇప్పటికైనా మీరు నిజమేంటో గ్రహించి మమ్మల్ని రాజ్యంలోకి రానివ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అని గంభీరంగా అడిగింది సంపంగి. ఆమె మీద నమ్మకం లేకపోవడంతో మీనాక్షి వైపు చూశాడు జలసంధుడు. నాన్నగారు, తను చెబుతుంది నిజం. పైగా తను మాకు చాలా సహాయం చేసింది. తను లేకపోయి ఉంటే ఈ యుద్ధంలో మేం విజయం సాధించుండేవాళ్లం కాదు అని తన తండ్రికి చెప్పి సంపంగి దగ్గరకొచ్చింది మీనాక్షి. నేన్నీకు మాటిస్తున్నాను సంపంగి, ఇక నుండి మీరీ రాజ్యంలోనే ఉండొచ్చు అని ఆమెకి మాటిచ్చింది మీనాక్షి. ఆమె మీదున్న నమ్మకంతో జలసంధుడు అభ్యంతరం చెప్పలేదు. ధన్యవాదాలు యువరాణి అని ఆమెకు నమస్కరించి అక్కడ్నుండి గంభీరంగా వెళ్ళిపోతోంది సంపంగి. ఆమెతో మళ్లీ మాట్లాడాలని ప్రయత్నించాడు తరుణ్. కాని అతన్ని పట్టించుకోకుండా అక్కడ్నుండి కోపంగా వెళ్ళిపోయింది సంపంగి. మీరేంటిక్కడ? నీలగిరి అడవులోకి వెళ్తానని చెప్పారు కదా అని తన దగ్గరకొచ్చిన రోహిత్, అతని స్నేహితుల్ని చూసి అనుమానంగా అడిగాడు జలసంధుడు. అతనికి జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు రోహిత్. నువ్వేదో పొరపడినట్టున్నావు రోహిత్. ఆ ప్రదేశం గురించి నాకు బాగా తెలుసు. అక్కడ నువ్వనుకుంటున్నట్టుగా ఎటువంటి దుష్టశక్తులూ లేవు అని చాలా నమ్మకంగా చెప్పాడు జలసంధుడు. రోహిత్, ఈసారి నేను కూడా మీతో పాటు వస్తాను. అక్కడ ఏం జరుగుతోందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను
అని ముందుకొచ్చి గంభీరంగా అంది మీనాక్షి. అమూల్య, తారలు కూడా ఆమెలానే నీలగిరి అడవులకు వెళ్లడానికి ఉత్సాహం చూపించారు. వాళ్ళందర్నీ తనతో పాటు తీసుకువెళ్లడానికి రోహిత్ ఆలోచిస్తున్నాడు. రోహిత్, వీళ్ళని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు, వీళ్ళు నీకు సహాయం చేస్తారనిపిస్తోంది అని అతడి భుజం మీద చేయి వేస్తూ అన్నాడు జలసంధుడు. అవును రోహిత్, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. మనమందరం కలిసికట్టుగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదమైనా సరే భయపడి పారిపోతుంది అని మోటివేట్ చేస్తున్నట్టుగా అంది అమూల్య. వాళ్లు మరీ ఇబ్బంది పెట్టడంతో రోహిత్ సరే అనక తప్పలేదు. పద రోహిత్, బ్రహ్మకమలాలు విచ్చుకోవడానికి ఇంకా 5 గంటల సమయం మాత్రమే ఉంది అని చెప్పింది మీనాక్షి. తన స్నేహితుల్ని తీసుకుని నీలగిరి అడవులకు మళ్లీ బయలుదేరాడు రోహిత్. నీలగిరి అడవుల దగ్గరికి రాగానే తమ వైపు ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా రోహిత్, ఈ అడవుల్లో ఇంకెవరో ఉన్నారు అని ఆ అడుగుల శబ్దాలను వింటూ అన్నాడు విక్కీ. ఆ అడుగుల శబ్దాలను గుర్తుపట్టిన తరుణ్ తన షర్ట్ స్లీవ్స్ని వెనక్కి లాక్కుంటూ, మీకు చెట్లెక్కడం వచ్చా అని యాటిట్యూడ్గా అడిగాడు. భయపడుతున్నారా తరుణ్ గారు అని అడుగుతున్న తార కళ్లల్లోకి సూటిగా చూస్తూ, మన వైపు వస్తుంది శత్రువులు కాదు, ఈ అడవుల్లో నివసించే నీలగిరి జంతువులు అని తరుణ్ చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. వాటితో యుద్ధం చెయ్యాలనుకోవటం, మరణానికి ఎదురు వెళ్లాలనుకోవటం రెండూ ఒకటే అని హెచ్చరిస్తున్నట్టుగా అంటూ అందర్నీ చెట్లెక్కమని చెప్పాడు తరుణ్. తెలియని జంతువులతో యుద్ధం చేయడం కన్నా వెనక్కి తగ్గడమే మంచిదనుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టెక్కి ఆ జంతువుల కోసం ఎదురు చూస్తున్నారు. అవి దగ్గరయ్యే కొద్దీ భూమి అదిరిపోతోంది. చెట్ల మీద ఉన్నవాళ్లు కదిలిపోతున్నారు. అందరూ చెట్ల కొమ్మల్ని జాగ్రత్తగా పట్టుకోండి, లేదంటే ప్రాణాలు పోతాయి అని గంభీరంగా అన్నాడు తరుణ్. ఆ జంతువులు దగ్గరయ్యే కొద్దీ ఒక్కొక్కళ్ళలో ఉత్కంఠత పెరిగిపోయింది. కాసేపటికి ఆ జంతువులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. వాటి ఆకారం, పరిమాణం చూడ్డానికి అచ్చు భూలోకంలో ఉండే ఏనుగల్లానే ఉన్నాయి. కాని వాటి శరీర రంగు మాత్రం నీలంగా ఉంది. అవి వెళ్లిన 10 నిమిషాల వరకు భూమి అదరడం ఆగలేదు. ఆ జంతువులు తమకి దూరంగా వెళ్లిపోయాయి అని నిశ్చయించుకున్న తర్వాతే అందరూ కిందకి దిగారు. ఇవి కాకుండా ఈ అడవిలో ఇంకెన్ని రకాల జంతువులున్నాయి తరుణ్ అని అనుమానంగా అడిగింది అమూల్య. ఇంకా చాలా జంతువులుంటాయి అమూల్య, కానీ వాటి వల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ నీలగిరి ఏనుగులే ప్రమాదకరమైనవి, మిగిలినవన్నీ సాధు జంతువులే అని సమాధానమిచ్చి వాళ్లని మళ్లీ ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్తున్నాడు తరుణ్. రోహిత్ ప్రతి చోటుని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ల వెనకాల వెళుతున్నాడు. గుహ ద్వారాన్ని ఓపెన్ చేసి వాళ్లందర్నీ లోపలికి తీసుకువెళ్లాడు తరుణ్. రోహిత్ మళ్లీ వాతావరణం మారిపోతుందేమోనని కంగారు పడ్డాడు. కాని ఈసారి అతడికి వాతావరణంలో ఎటువంటి మార్పులు కనిపించలేదు. నేనిక్కడికి 3 సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క అనుభవాన్ని ఫేస్ చేశాను అని ఆశ్చర్యపోతున్నట్టుగా అన్నాడు రోహిత్. అదేంటో కనిపెట్టడానికే కదా రోహిత్ మనం ఇక్కడికొచ్చింది అంది మీనాక్షి. వాతావరణంలో ఏవైనా మార్పులు కనిపిస్తాయేమోనని వాళ్ళందరూ చాలాసేపు అక్కడే వెయిట్ చేశారు. మనం అనవసరంగా ఇక్కడుండి టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తోంది. ఆ బ్రహ్మకమలాలు వికసించే సమయం కూడా ఆసన్నమైంది అని చిక్కబడుతున్న చీకటిని చూస్తూ చెప్పింది తార. ఇంకా 3 గంటల సమయం ఉంది తారా, అప్పటి వరకు ఏం చేస్తాం అని కాస్త అసహనంగా అన్నాడు తరుణ్. అక్కడికి వెళ్తే అసలేం చెయ్యాలో తెలుస్తుంది. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు తరుణ్ అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు రోహిత్. అతడు కాస్త కటవుగా అనడంతో తరుణ్ వాళ్ళని బ్రహ్మకమలాలు వికసించే సరస్సు దగ్గరికి తీసుకువెళ్లాడు. తామర పువ్వులతో, తెల్ల హంసలతో ఆ కొలను చూడటానికి చాలా అందంగా ఉంది. తరుణ్, బ్రహ్మకమలాల చెట్లు ఎక్కడున్నాయి అని కొలను చుట్టూ చూసిన అమూల్య ఎందుకు అనుమానంగా అడిగింది. మీ భూలోకంలో బ్రహ్మకమలాల చెట్లు భూమి మీదుంటాయి, కాని మాలోకంలో బ్రహ్మకమలాల చెట్లు సముద్రాలలోనూ లేదంటే ఇలాంటి కొలనులోనూ ఉంటాయి అని గర్వంగా చెప్పాడు తరుణ్. ఆ పూలు వికసించడానికి ఇంకా ఎంత సమయం ఉంది తరుణ్ అని అనుమానంగా అడిగాడు విక్కీ. ఇప్పుడే చెప్పాను కదా 3 గంటల సమయం ఉందని అని కాస్త అసహనంగా బదులిచ్చాడు తరుణ్. అప్పటి వరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలా అని విసుగ్గా అన్నాడు విక్కీ. లేదంటే ఒక పని చేద్దాం విక్కీ, మనమందరం 2 చొప్పున విడిపోయి ఆ తాళం చెవికి సంబంధించిన ఆధారాలు ఏవైనా దొరుకుతాయేమోనని వెతుకుదాం అని చెప్పింది మీనాక్షి.
ఆమె ఐడియా నచ్చడంతో రోహిత్ సరే అన్నాడు. ఇద్దరు చొప్పున విడిపోయి ఆ చుట్టుపక్కల ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు. విక్కీ తార చెయ్యి పట్టుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదిలిపెట్టకు బంగారం, ఇక్కడేమైనా జరగచ్చు, నన్ను నువ్వే కాపాడుకోవాలి అని అమాయకంగా అంటున్న విక్కీ వైపు ప్రేమగా చూసింది తార. అతడి చేతిని గట్టిగా పట్టుకుని ఆ ప్రదేశానికి దూరంగా విక్కీని తీసుకుపోతోంది తార. అమూల్య, రోహితులు ఆ తాళం చెవిమీదున్న గుర్తులు అనుసరిస్తూ అక్కడి ప్రదేశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళుతున్న అమూల్య కాళ్లకి ఏదో గుచ్చుకోవడంతో నేలవైపు చూసింది. ఆ చంద్రుడి వెన్నెల్లో ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపిస్తోంది. వెంటనే దాన్ని తీసుకుని చూసి అమూల్య ఒక్కసారిగా షాకైంది. రోహిత్, ఇది రోలెక్స్ వాచ్ కదా అని తనకి దొరికిన రిస్ట్ వాచ్ని రోహిత్కి చూపించింది అమూల్య. ఆ వాచ్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న రోహిత్కి ఎవరో గుర్తుకొచ్చారు. గైస్, ఒకసారి మా దగ్గరికి రండి అని పిలిచింది అమూల్య. ఆమె పిలుపుకి అందరూ ఆమె దగ్గరకొచ్చారు, ఒక్క మీనాక్షి తప్ప. వాళ్లున్న హడావిడిలో అక్కడ మీనాక్షి లేదు అని ఎవరూ గుర్తించలేదు. ఈ వాచ్ భూలోకవాసులది, ఇది మాలోకానికెలా వచ్చింది అని అనుమానంగా అడుగుతూ రోహిత్ వైపు చూశాడు తరుణ్. భూలోకం నుండి మీ లోకానికొచ్చింది మేమైదుగురమే కదా, మాకు వాచ్ వాడే అలవాటు లేదు, మరి వాచ్ ఎవరు తీసుకొచ్చుంటారు అని అనుమానంగా అడిగాడు విక్కీ. పుష్పక్ కూడా భూలోకవాసే కదా, అతడేమైనా తీసుకొచ్చుంటాడా అని అమూల్య అమాయకంగా అడిగింది. లేదు, వాడికి కూడా వాచ్లంటే చిరాకు, వాడు తీసుకొచ్చే అవకాశం లేదు అని చెప్పేశాడు తరుణ్. మనతో పాటు శంకరయ్య కూడా వచ్చాడు కదా, ఆయనిక్కడికొచ్చినప్పుడు మర్చిపోయారేమో అని అనుమానంగా అంది తార. 25 ఏళ్లు మంచం మీదున్నవాడికి రోలెక్స్ వాచ్ ఎవరు పెడతారు తారా? అతడు స్పృహలోకి రాగాని ఈ రాజ్యానికి వచ్చేశాడు కదా, తన వెంట రోలెక్స్ వాచ్ ఎలా తీసుకొస్తాడు అని చంద్ర తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. రోహిత్ ఏమీ మాట్లాడకపోవడంతో అతన్ని కదుపుతూ ఈ వాచ్ ఎవరిది అని అడిగాడు తరుణ్. బాలభద్రుడిది అని రోహిత్ అనగానే అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అవును, ఈ వాచ్ వాడిదే. వాడికి రోలెక్స్ వాచీలంటే చాలా ఇష్టం. వాడు మనకన్నా ముందే ఇక్కడికొచ్చాడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు రోహిత్. అంటే శివంగి కూడా ఇప్పుడు మా రాజ్యంలోనే ఉందా అని తరుణ్ భయపడుతూ అడిగాడు. మిమ్మల్ని చంపడానికి శివంగి అవసరం లేదు తరుణ్, నేనొక్కణ్ణి చాలు అంటూ వాళ్ల దగ్గరికి గంభీరంగా వచ్చాడు బాలభద్రుడు. అతన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. బాలభద్రుడికి ఆ ప్రదేశం గురించి ఎలా తెలిసింది? వాళ్లతో పాటు వచ్చిన మీనాక్షి ఎలా మాయమైంది? ఇప్పుడేం జరగబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ట్ ఎపిసోడ్ 354 దేవాంశ్ చేసిన సహాయం. బ్రహ్మకమలాలకి తన దగ్గరున్న తాళం చెవికి ఏం సంబంధం ఉందో తెలుసుకోవడానికొచ్చిన రోహిత్కి బాలభద్రుడు కనిపించాడు. అతన్ని చూసి రోహిత్తో పాటు అతని స్నేహితులు కూడా షాకయ్యారు. ఊహించలేదు కదూ, నేనిలా ఎంట్రీ ఇస్తానని అస్సలు ఊహించలేదు కదూ అని యాటిట్యూడ్గా అడుగుతూ వాళ్ల దగ్గరకొచ్చాడు బాలభద్రుడు. అడవిలో నీలాంటి జంతువులుంటాయని మాకు తెలుసులే బాలా అని విక్కీ వెటకారంగా అనేసరికి అతడి వైపు కోపంగా చూశాడు బాలభద్రుడు. నిజాలు చెప్తే ఇలానే కోపం వస్తుంది బాలా అని పంచులు వేస్తూ అతడి ఆవేశాన్ని పెంచేస్తున్నాడు విక్కీ. బాలభద్రుడి పిడికిలి ఒక్కసారిగా బిగుసుకుంది. పైకి తేలుతున్నతడి చేతి నరాలు పచ్చగా కనిపిస్తున్నాయి. ఎర్రగా మారుతున్నతడి కళ్ళను చూసి విక్కీ చేయి పట్టుకుంది తార. బాలభద్రుడు తన దవడ కండరాన్ని బిగించి ఏవో కొన్ని మంత్రాలు చదివేసరికి అతడి కళ్లల్లో నుండి ఒక అగ్నిగోళం బయటికొచ్చి విక్కీని చంపడానికి వెళ్ళింది. వెంటనే తార తన మంత్రశక్తితో విక్కీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. బాలభద్రుడి శక్తి ముందు తార మంత్రశక్తి నిలువలేకపోయింది.
విక్కీ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని చీల్చుకుంటూ అతణ్ణి అగ్నిగోళం కాల్చేయబోతుండగా రోహిత్ విక్కీ చేయి పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు. రోహిత్ కళ్లల్లో నుండి వచ్చిన మెరుపు ఆ అగ్నిగోళాల్ని చల్లార్చింది. సమయానికి రోహిత్ విక్కీని కాపాడకపోయుంటే ఈ పాటికి అతడి శరీరం కాలి బూడిదైపోయుండేది. భయంతో బిగుసుకుపోయిన విక్కీని అతడి స్నేహితుల్ని రాక్షసంగా చూస్తూ, "హ, ఇప్పటికైనా అర్థమైందా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో?" అని కన్నింగా నవ్వాడు బాలభద్రుడు. ఈసారి కౌంటర్ వేయడానికి విక్కీ నోరు సహకరించలేదు. "బాలా, ఇక్కడికేం చేయడానికొచ్చావు? ఎందుకొచ్చావు?" అని గంభీరంగా అడిగాడు రోహిత్. బాలభద్రుడు అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అమూల్య వైపు ఎందుకో రాక్షసంగా చూశాడు. "అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఇక్కడికెందుకొచ్చావు?" అని గంభీరంగా అడిగాడు చంద్ర. "నా లక్ష్యానికి మీరు అడ్డుగా ఉన్నారు. మిమ్మల్ని చంపితే శివంగి నన్ను చీకటి సామ్రాజ్యానికి అధిపతిని చేస్తానంది. అందుకే మిమ్మల్ని చంపడానికొచ్చాను" అని చాలా కూల్గా చెప్తూ చిటిక వేశాడు బాలభద్రుడు. అతడు వేసిన చిటిక శబ్దానికి ఆ అడవి మొత్తం దత్తరిల్లింది. అతడేం చేయబోతున్నాడో అర్థం చేసుకునేలోపే రోహిత్ని, అతడి స్నేహితులను వలలతో వేసి బంధించేశాడు బాలభద్రుడు. "ఏం చేస్తున్నావు బాలా?" అని చంద్ర కోపంగా అడుగుతుండగా బాలభద్రుడు మరో చిటిక వేసి వలలో ఉన్న వాళ్ళని చెట్టు కొమ్మలకి వేళ్లాడేలా చేశాడు. రోహిత్, చంద్ర, తారలు తమ శక్తులతో ఆ వలల్లో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాని వాళ్ళ మంత్రశక్తులు ఆ వలల మీద పనిచేయడం లేదు. వాటి నుంచి తప్పించుకోవటం మీ వల్ల కాదు తారా. మీ మంత్రశక్తులు ఆ వలలో ఉన్నంతవరకు పనిచేయవు అని రాక్షసంగా నవ్వుతూ మరో చిటిక వేశాడు బాలభద్రుడు. ఈసారి వాళ్ల వలల కింద చితిమంటలు ఏర్పడ్డాయి. "మీరు నన్ను పెట్టిన టార్చర్కి మిమ్మల్ని చిత్రవద చేసి చంపుతాను. మీ శరీరాలు కాలుతున్నప్పుడు మీరు పెట్టే అరుపులు, కేకలు వినాలని చాలా ఆశగా ఉంది" అని సైకోలా అంటూ వాళ్ల చుట్టూ తిరుగుతున్నాడు బాలభద్రుడు. రోహిత్ వాళ్ల కిందున్న చితిమంటలు సమయం గడిచే కొద్దీ పెద్దవవుతున్నాయి. "తప్పు చేస్తున్నావు బాలా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మేము బ్రతికి బయటపడితే నీ గతి ఏమవుతుందో ఆలోచించు" అని హెచ్చరించాడు విక్కీ. "చచ్చే ముందు కూడా కామెడీ చేయడం ఆపవా విక్కీ?" అని పెద్దగా నవ్వుతూ, "మీ ప్రాణాలు ఈ రోజు పోవడం ఖాయం. అందులో ఎటువంటి మార్పు లేదు" అని ఆ చితిమంటల్ని ఇంకా పెద్దవి చేశాడు బాలభద్రుడు. ఆ వేడిని అమూల్య తట్టుకోలేకపోతోంది. "ఈ వేడిని తట్టుకోలేకపోతున్నావా అమూల్య?" అంటూ ఆమె దగ్గరకొచ్చి, "నేను చెప్పినట్టుగా చేస్తానంటే నిన్నొక్కదాన్ని బ్రతికిస్తాను" అని ఆఫరిచ్చాడు బాలభద్రుడు. "ఏంటి?" అన్నట్టుగా చూసింది అమూల్య. నాతో ఒక్క రాత్రి గడుపు, నీ ప్రాణాల్ని భిక్షగా పడేస్తాను" అంటున్న బాలభద్రుడి ముఖం మీద కాండ్రించి ఉమ్మేసింది అమూల్య. ఆమె చేసిన పనికి విక్కీ పెద్దగా నవ్వాడు. "ఏమనుకున్నావురా? మా గురించి నువ్వసలు ఏమనుకున్నావు? నిన్ను చూసి భయపడిపోతావనుకున్నావా? ప్రాణాల కోసం నువ్వు చెప్పిందల్లా చేసేస్తామనుకున్నావా?" అని గంభీరంగా అడుగుతూ, "ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా అదృష్టం బాగుండి మేము ప్రాణాలతో బయటపడితే నీకు నరకమంటే ఏంటో చూపించి చంపుతాను" అని వార్నింగ్ టోన్లో చెప్పాడు రోహిత్. అమూల్య చేసిన అవమానం, రోహిత్ ఇచ్చిన వార్నింగ్ బాలభద్రుడి ఈగోని హర్ట్ చేశాయి. వెంటనే వాళ్ళందర్నీ చంపేయాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఎవరో తనని పిలిచినట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అతడు ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నాడు. కాని ఎవరితో మాట్లాడుతున్నాడో కనిపించడం లేదు. రోహిత్ శక్తులు పనిచేయకపోవడం వలన బాలభద్రుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడే వస్తున్నాను" అని తాను ఏర్పాటు చేసిన చిత్తిమంటల్ని రోహిత్ వాళ్ల శరీరాలకి తగిలేలా పెంచి అక్కడ్నుండి సీరియస్గా వెళ్ళిపోయాడు బాలభద్రుడు. "వాడు ఎవరితో మాట్లాడాడు రోహిత్?" అని ఆ వేడిని తట్టుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు విక్కీ. "నాకు తెలిసి శివంగ్ అయ్యుండొచ్చు. అయినా మనమిప్పుడు ఆలోచించాల్సింది ఆ వ్యక్తి గురించి కాదు, ఇక్కడ్నుండి ఎలా బయటపడాలో ఆలోచించాలి" అని టెన్షన్ పడుతూ అన్నాడు రోహిత్. "మీనాక్షి, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? నీ దగ్గర ఇక్కడ్నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా?" అని ఆయాసపడుతూ అన్నాడు తరుణ్.
మీనాక్షి దగ్గర్నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆమె కోసం చుట్టూ ఉన్న వలల్లో చూశాడు తరుణ్. ఆ వలల్లో రోహిత్ అతని స్నేహితులు తప్ప మీనాక్షి కనిపించలేదు. గైస్, మీనాక్షి ఎక్కడుంది? తనిక్కడి నుండి తప్పించుకుందా అని కంగారు పడుతూ అడిగాడు తరుణ్. చంద్ర, మీనాక్షి నీతో పాటే ఉండాలి కదా, మరి తను ఏమైంది అని పెరిగిపోతున్న చితిమంటల్ని చూస్తూ అడిగాడు రోహిత్. తను నాతో ఉండటమేంటి రోహిత్? ఇక్కడికొచ్చిన తర్వాత నేను తనతో మాట్లాడింది కూడా లేదు అని చంద్ర సమాధానమిచ్చేసరికి అందరూ టెన్షన్ పడ్డారు. హో నో, తనెక్కడో తప్పిపోయినట్టుంది అని కంగారు పడుతూ అన్నాడు చంద్ర. హ, అది కూడా ఒకందుకు మంచిదేలే చంద్ర. మీనాక్షి మనతో పాటు ఉంటే తను కూడా మనతో పాటు బందీ అయిపోయేది. ఇప్పుడు మనల్ని కాపాడగలిగేది మీనాక్షి ఒక్కతే అంటూ మీనాక్షి అని గంభీరంగా అరిచాడు విక్కీ. అతడి అరుపు ఆ అడవి మొత్తం ప్రతిధ్వనించింది. సెకండ్లు నిమిషాలు, నిమిషాలు గంటలు అయిపోతున్నాయి తప్ప వాళ్ళని కాపాడ్డానికి మీనాక్షి రాలేదు. ఒక్కొక్కరు తందూరిలా ఫ్రై అయిపోతున్నారు. మీనాక్షి మీద నమ్మకం పెట్టుకుంటే తమ ప్రాణాలు పోతాయని గ్రహించిన రోహిత్ ఏదో ఒకటి చేసి వాళ్ళందర్నీ కాపాడాలనుకున్నాడు. భగవంతుడా, సహాయం చెయ్యి అని మనసులో అనుకుంటున్నతడికి సిద్ధపురుషుడి శక్తులు గుర్తుకొచ్చాయి. చంద్ర, మనిద్దరి చేతులు కలిస్తే సిద్ధపురుషుడు కొడుకుల శక్తులు యాక్టివేట్ అవుతాయి. వాళ్ళిద్దరి శక్తులు యాక్టివేట్ అయితే మనం బాలపత్రుడి మంత్రశక్తి నుండి బయటపడొచ్చు అని సడన్గా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా తన పక్క వలలో ఉన్న చంద్రని చూస్తూ అన్నాడు రోహిత్. అతడి మాటలకి బ్రతుకు మీద ఆశ పుట్టింది. వెంటనే రోహిత్ చంద్రలు కలుసుకోటానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళిద్దరూ వేరువేరు వలల్లో ఉండటం వల్ల వాళ్ల చేతులు కలవడం లేదు. రోహిత్ పక్కనున్న విక్కీ, చంద్ర పక్కనున్న తరుణ్లు వాళ్ళిద్దరి వలల్ని గెంటుతూ రోహిత్ చంద్రల చేతులు కలిసేలా చేస్తున్నారు. వాళ్ళకి ప్రకృతి సహాయం చెయ్యాలనుకున్నదో ఏమో. వెంటనే వాతావరణంలో మార్పులు వచ్చాయి. వేగంగా వీస్తున్న గాలికి చెట్టు కొమ్మలు బలంగా ఊగుతున్నాయి. అలా ఊగుతున్నప్పుడు చంద్ర, రోహిత్లు చాలా దగ్గరగా వచ్చారు. వెంటనే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వాళ్లల్లో ఉన్న దేవాంశ శక్తుల్ని యాక్టివేట్ చేశారు. వాళ్ళిద్దరి చేతుల్లో నుండి పుట్టిన వెలుగు వాళ్ళున్న వలల్ని, కిందున్న చితిమంటల్ని మాయమైపోయేలా చేసింది. కాసేపటికి చంద్ర, రోహిత్ చేతుల మధ్య నుండి పుట్టిన వెలుగు తగ్గుముఖం పట్టింది. పరిస్థితి నార్మల్ అవడంతో పాటు వాళ్ళందరూ ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. విక్కీ సంతోషంతో గంతులు వేస్తూ, "హ, నాకు తెలుసురా, మీరిద్దరూ ఉన్నంతకాలం ఏ దుష్టశక్తి మమ్మల్ని ఏమీ చేయలేదని" అని రోహిత్ చంద్రలను హగ్ చేసుకున్నాడు. తరుణ్ ఇంకా మీనాక్షి గురించే ఆలోచిస్తున్నాడు. తన పక్కన అమూల్య లేకపోవడాన్ని గ్రహించిన తార ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ విషయాన్ని రోహిత్కి చెప్పింది. హా, ఒక ప్రమాదం నుండి బయటపడ్డామని సంతోషపడేలోపే మరో ప్రమాదంలో పడిపోతున్నాం రోహిత్ అని బాధగా అంటూ అమూల్య గురించి టెన్షన్ పడుతున్నాడు విక్కీ. బాలభద్రుడి కన్ను అమూల్య మీదుంది రోహిత్. వాడిని అవమానించిందన్న కోపంతో అమూల్యనేమైనా చేయడానికి తీసుకువెళ్లాడేమో అని ఊహిస్తూ చెప్పింది తార. అమూల్యతో పాటు మీనాక్షి కూడా ఏదో ప్రమాదంలో ఉందనిపిస్తోంది రోహిత్. మనం తనని కాపాడాలి అని చెప్పాడు తరుణ్. హా, మనం 5గురం 2 టీములుగా విడిపోదాం. ఒకరు మీనాక్షి గురించి, ఇంకొకరు అమూల్య గురించి వెతుకుదాం అని చెప్పి విక్కీని తీసుకుని ఉత్తరం దిక్కుకు వెళుతున్నాడు రోహిత్. చంద్ర, తార, తరుణ్లు తూర్పు దిక్కుకు వెళుతున్నారు. వాళ్ళిద్దరి వెనకాల వెళుతున్న చంద్రని మెరుపు వేగంతో ఎత్తుకుపోయింది ఒక నల్లటి నీడ. చంద్ర, నీ శక్తులు ఉపయోగించి మీనాక్షి ఎక్కడుందో కనిపెట్టొచ్చు కదా అంటూ వెనక్కి తిరిగిన తారకి చంద్ర కనిపించలేదు. బిగుసుకుపోయిన తారని కదిపి, ఇక్కడ అసలేం జరుగుతోంది తారా? ఒక్కొక్కరు ఇలా మాయమైపోతున్నారేంటి అని భయపడుతూ అన్నాడు తరుణ్. అదే నాక్కూడా అర్థం కావడం లేదు తరుణ్ గారు. ఇప్పుడు మనం మీనాక్షిని వెతకాలా లేదంటే చంద్రని వెతకాలా అని తల పట్టుకుని కూర్చుండిపోయింది తార. మరోవైపు అమూల్యని వెతకడానికి వెళ్లిన రోహిత్, విక్కీలకి కాపాడమని అరుస్తున్న అమూల్య అరుపులు వినిపించాయి. రోహిత్, అమూల్య అరుపులు ఈ దిక్కు నుండి వస్తున్నాయి అంటూ ఆమె అరుపులు వినిపిస్తున్న వైపు పరిగెడుతున్నాడు విక్కీ. నెమ్మదిగా పరిగెత్తు విక్కీ, అది మన కోసం ఏర్పాటు చేసిన ఉచ్చు కూడా కావచ్చు అంటూ అతడి వెనకాల పరిగెడుతున్నాడు రోహిత్. అతడి మాటలు పట్టించుకోకుండా విక్కీ పరిగెడుతూనే ఉన్నాడు. రోహిత్ కొంత దూరం వెళ్లేసరికి
చంద్రలానే విక్కీ కూడా కనిపించకుండా పోయాడు. అతడు మాయం అవ్వడంతో అమూల్య అరుపులు కూడా ఆగిపోయాయి. దాన్ని బట్టి ఇదంతా ఒక ట్రాప్ అని అర్థం చేసుకున్నాడు. విక్కీ, అమూల్య అని పెద్దగా అరుస్తూ చుట్టూ చూశాడు రోహిత్. అతడికి చుట్టూ చెట్లు తప్ప ఇంకేమీ కనిపించలేదు. అతడి అరుపులు తార, తరుణ్కి కూడా వినిపిస్తున్నాయి. రోహిత్ అరుపుల్ని చూస్తుంటే విక్కీ కూడా చంద్రలానే మాయమైనట్టున్నాడు తారా అని కరెక్ట్గా ఊహిస్తూ అన్నాడు తరుణ్. అతడి మాటలకి తార గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు కనిపించింది. వెంటనే రోహిత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతోంది తార. ఆమె పరిగెడుతున్న వేగం చూసి ఆమె కూడా మాయమైపోతుందేమోనని తరుణ్ భయపడ్డాడు. ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ వెళుతున్న తరుణ్ మీద ఆ నల్లటి నీడ దాడి చేసి అతన్ని కూడా ఎత్తుకుపోయింది. తన దగ్గరకొచ్చిన తారని చూస్తూ, "నువ్వొక్కదానివే వచ్చావేంటి తారా? చంద్ర, తరుణ్లెక్కడా?" అని అనుమానంగా అడిగాడు రోహిత్. తరుణ్ కోసం వెనక్కి తిరిగి చూసింది తార. కనుచూపు మేరలో అతడు కనిపించకపోవడంతో అతడు కూడా మాయమైపోయాడని అర్థం చేసుకుని రోహిత్కి ఇప్పటివరకు జరిగింది మొత్తం చెప్పింది తార. అసలేం జరుగుతోందిక్కడ? వీళ్ళందరూ ఎలా మాయమైపోతున్నారు అని చుట్టూ చూస్తూ అడిగాడు రోహిత్. అదే నాక్కూడా అర్థం కావడం లేదు రోహిత్. వాళ్ళని త్వరగా వెతికి పట్టుకోవాలి, లేదంటే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అని భయపడుతున్నట్టుగా అంది తార. మన స్నేహితుల మీద దాడి చేసిన వాడికి బుర్రలేదు. వాడు చంద్రని వదిలేసి నిన్ను ఎత్తుకుపోయి ఉంటే వాళ్ళని కనిపెట్టడం నాకు కష్టమై ఉండేది. కాని వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో నేను ఈజీగా కనిపెట్టగలను అని రోహిత్ అనగాని అతడి కళ్ళు ఎర్రగా మారాయి. అతడి కళ్ల నుండి బయటికొచ్చిన వెలుగు చంద్ర ఉన్న చోటికి దారి చూపించింది. తార చెయ్యి పట్టుకుని ఆ దారి వెంట వెళుతున్నాడు రోహిత్. ఆ వెలుగును అనుసరిస్తూ వచ్చిన రోహిత్ తన ముందున్న ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ వెలుగు రోహిత్ని ఎక్కడికి తీసుకొచ్చింది? ఒకరి తర్వాత ఒకరు ఎందుకు మాయమవుతున్నారు? వాళ్ల మీద దాడి చేస్తుందేమిటి? బాలపత్రుడు ఎక్కడికి వెళ్లాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 355. అమూల్య కాదు, సారంగి. మాయమైన తన స్నేహితుల్ని కనిపెట్టడానికి దేవాంశు శక్తుల్ని ఉపయోగించాడు రోహిత్. అతడి శక్తులు తీసుకొచ్చిన ప్రదేశాన్ని చూసి రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ గుహ దగ్గరికి తీసుకొచ్చావేంటి రోహిత్? ఈ గుహలోనే కదా బ్రహ్మకమలాలు వికసించేది అని అనుమానంగా అడుగుతూ ఆ గుహ వైపు ఆశ్చర్యంగా చూసింది తార. దేవాంశు శక్తులు నన్నిక్కడికి తీసుకొచ్చాయంటే మన స్నేహితులు ఈ గుహలోనే ఉండి ఉంటారు అని చాలా నమ్మకంగా చెప్పాడు రోహిత్. ఆ గుహ ద్వారం క్లోజ్ చేసి ఉండటాన్ని చూసిన తార రోహిత్ వైపుకి తిరిగి, "ఈ డోర్ని ఓపెన్ చెయ్యాలంటే మనకి తరుణ్ కావాలి. అతడి శక్తులు లేకపోతే మనం ఈ డోర్ని ఓపెన్ చేయలేం" అని కంగారు పడుతూ అంది తార. రోహిత్కి తన దేవాంశు శక్తుల మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆమె మాటలు పట్టించుకోకుండా ఆ గుహ ద్వారం దగ్గరికి వెళ్లి తన చేతిని ఆ ద్వారం మీద వేశాడు. వెంటనే ఆ గుహ ద్వారం తెరుచుకుంది. తరుణ్ మాత్రమే తెరవగలిగే ద్వారాన్ని తెరిచిన రోహిత్ వైపు తార ఆశ్చర్యంగా చూసి, "నేను దేవాంశు శక్తుల్ని చాలా తక్కువ అంచనా వేశాను రోహిత్. నేను అనుకున్న దానికన్నా ఈ శక్తులు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి" అని మెచ్చుకుంటున్నట్టుగా అంది తార. పొగడ్తలకి పొంగిపోయే మనిషి కాదు రోహిత్. ఆమె పొగడ్తలని లైట్ తీసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. అతడి వెనకాల తార కూడా వెళుతోంది. ఆ గుహలోకి వెళుతున్న కొద్దీ దూరం పెరుగుతుందే తప్ప తరగడం లేదు. "రోహిత్, మనం మొదటిసారి వచ్చినప్పుడు ఇంత దూరం లేదు కదా? ఇప్పుడేంటి అరగంట నుండి నడుస్తున్నా దూరం తరగడం లేదు" అని ఆయాసపడుతూ అంది తార. రోహిత్ మళ్ళీ తన దేవాంశ శక్తుల్ని యాక్టివేట్ చేశాడు. "రోహిత్, మమ్మల్ని కాపాడు! మేం గుహలో ఉన్నాం!" అని తన స్నేహితులు అరుస్తున్న అరుపులు రోహిత్కి వినిపించాయి. తారని జాగ్రత్తగా వినమని చెప్పాడు రోహిత్. ఆమె కూడా వాళ్ళ అరుపులు వినిపించడంతో ఆ అరుపులు వస్తున్న వైపు వెళుతున్నారిద్దరు. కాస్త దూరం వెళ్లిన వాళ్ళిద్దరికీ ఆ గుహ చివరి భాగంలో
స్తంభాలకి కట్టేసిన అమూల్య, విక్కీ, తరుణ్, చంద్రలు కనిపించారు. "హ్మ్, ఇక్కడే ఆగిపోయేవేంటి రోహిత్? త్వరగా వెళ్ళి వాళ్ళని కాపాడదాం పదా" అని అమూల్య దగ్గరికి వెళ్లబోతున్న తార చెయ్యి పట్టుకుని ఆపేశాడు రోహిత్. అతడు ఆమెను ఆపడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే బాలభద్రుడి ముందుకు వెళ్ళుండేది తార. అమూల్య స్తంభం వెనక నుండి వస్తున్న బాలభద్రుని చూసి తారని ఆపేశాడు రోహిత్. "వాడికెందుకు భయపడుతున్నావు రోహిత్? నీ దగ్గరున్న దేవాంశ శక్తులతో వాణ్ణి ఎదుర్కోవచ్చు కదా" అని అమాయకంగా అడిగింది తార. "వాడి మోటివేంటో తెలుసుకోవాలి తారా. వాడిక్కడికి ఎందుకొచ్చాడో తెలుసుకుంటే వాణ్ణి ఎలా అంతం చెయ్యొచ్చో తెలుస్తుంది" అని తారకు మాత్రమే వినిపించేలా అంటూ బాలభద్రుడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు రోహిత్. "నువ్వు నాకు చేసిన అవమానానికి నిన్ను చంపేద్దామనుకున్నాను అమూల్య. కాని నువ్వు నాకు ఉపయోగపడతావని తెలిసిన తరువాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను.